ప్రస్తుతం హైదరాబాద్లో నగరంలో అనేకమైన చోట్ల పలు ప్రాంతాల్లో భారీ వర్షం నుంచి అతి భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. అంటే హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణలో మరికొన్ని ప్రాంతాలు మనం చూసుకున్నట్లయితే చాలా భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతానికి హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసింది. ముఖ్యంగా ఎవరు కూడా బయటికి రావద్దు, అత్యవసరం అయితే తప్ప ఎవరిని బయటికి రావద్దని చెప్పేసి హెచ్చరించింది. ఇక ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. హైదరాబాద్ పరిధిలోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, యూసఫ్గూడ, మాదాపూర్, కొండాపూర్, కూకట్పల్లి, మియాపూర్, హైదర్ నగర్, అల్విన్ కాలనీ, నిజాంపేట, ప్రగతి నగర్, బాచ్పల్లి, మూసాపేట, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి ఏరియాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తుంది. గత కొన్ని రోజులుగా నగరంలో ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. ఉదయం నుంచే బాణుడు ప్రతాపం చూపుతున్నారు. ఇక ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షం రావడంతో నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు వాతావరణ శాఖ ఇప్పటికే పలు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప ఇళ్లలో నుంచి బయటికి రావద్దని చెప్పేసి కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేయడం. ఈ వర్షాలు మరొక 3 రోజులు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాలు అయితే ఏవే ఉన్నాయో అటు కృష్ణానగర్ కానివ్వండి, ఇంద్రానగర్ గడ్డ కానివ్వండి, అలాగే వీటన్నిటితో పాటు యూసఫ్ కూడా, ఫిలిం నగర్, కొన్ని ప్రాంతాల పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని లోతట్టు ప్రాంతాలు అయితే నీట మునిగాయి. ప్రస్తుతం ఇళ్లలో కూడా కొంతమేర నీరు చేరుకుందని చెప్పేసి మనకు తెలుస్తున్న పరిస్థితి. ముఖ్యంగా అల్విన్ కాలనీ కానివ్వండి, హైదర్గూడ కానివ్వండి, అలాగే బోయిన్పల్లి, సికింద్రాబాద్, హైదరాబాద్తో పాటు మరికొన్ని ప్రాంతాలైన యూసఫ్ కూడా, ఫిలిం నగర్, హఫీజ్పేట కానివ్వండి, అట్లాగే చందానగర్, ఈ ప్రాంతాలన్నీ కూడాను ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షం పడుతున్న పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా అక్కడ ఎవరైతే నివసిస్తున్నారో ఆ యొక్క ప్రాంతాల నివాసులందరూ కూడాను బయటికి రావద్దు. సో మరొక 3 రోజుల పాటు ఇదే వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా ఇప్పటికే కొన్ని ఆరెంజ్ అలర్ట్లు జారీ చేయడం తెలుసు. మనం చూస్తున్నాం హైదరాబాద్లో చిన్న వర్షం పడినా సరే రోడ్లపైకి నీరు వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ప్రస్తుతానికి ఫిలిం నగర్లో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. రోడ్డు పైన వాహన రాకపోకలకు కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది. అట్లాగే ఇప్పుడు ఇంకా 10th క్లాస్ ఎగ్జామ్స్, అట్ ద సేమ్ టైం హాఫ్ డే స్కూల్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంతమేర ఈ 3 రోజులు వర్షం ఇట్లనే కురిస్తే పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా కొంతమేర ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులు 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అలాగే హాఫ్ డే స్కూల్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి సరిగ్గా మధ్యాహ్నం పిల్లలు స్కూల్ నుంచి వచ్చే సమయానికే ఈ యొక్క ఏదైతే వర్షం పడుతుంది, భారీ వర్షం పడుతుంది కాబట్టి ప్రస్తుతానికి వాతావరణ శాఖ కూడాను ఎవరు కూడా అవసరమైతే తప్ప బయటికి రావద్దు, కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం కూడా జరిగింది. మనం చూస్తున్నట్లయితే హైదరాబాద్తో పాటు తెలంగాణలో ప్రాంతాలు కూడాను ఇప్పటికే భారీ వర్షం ముంచెత్తింది. ఇప్పుడు ఇదే సమయంలో హైదరాబాద్లో కొంతమంది డ్రైనేజ్ వర్క్ కూడా జరుగుతుంది కాబట్టి ఆ మ్యాన్ హోల్స్కి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా నాలాల నుంచి వాటర్ పొంగే టైంకి, ఆ మ్యాన్ హోల్స్ నుంచి వాటర్ పొంగే సమయంలో కూడా ప్రతి ఒక్కళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తుంది వాతావరణ శాఖ. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా కురుస్తుంది. మరి కొన్ని గంటల పాటు ఈ వాన కొనసాగే అవకాశం ఉండటంతో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయటికి రావద్దని చెప్పేసి, ప్రయాణికులు వాయిదా వేసుకోవాలి అని చెప్పేసి అధికారులు కూడా సూచించారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాలైన నాగర్ కర్నూలు, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలు, ఈ మేడ్చల్ సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ సిటీకి వచ్చి వర్షపు నీళ్లు కూడాను కొంతమేర అటువైపుగా ప్రయాణించి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు. ఎవరు కూడా అత్యవసరమైన పరిస్థితులు అయితే ఉంటే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా మరొక 3 రోజులు ఈ యొక్క వర్షం కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు దాదాపుగా కొన్ని గంటల పాటు ఇంకా ఇప్పుడు పడుతున్న వర్షం కొనసాగుతుంది అని చెప్పేసి కూడాను వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. మ్యాన్ హోల్లు ఈ టైంలో ఎక్కువగా పొంగుతూ ఉంటాయి కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే మ్యాన్ హోల్స్ అన్నింటినీ చూసుకుంటూ కూడాను చాలా జాగ్రత్తగా ప్రయాణాలు సాగించాలి. అలాగే వీలైనంత వాయిదా వేసుకోవాలి ప్రయాణాలు అంటూ కూడాను హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో కొన్ని కాలనీలు అయితే ఇప్పటికే నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ దయాతో వసంత్, అభినవ్ భారత్, ఫిలిం నగర్.